100 రోజుల్లో పీఆర్సీ అన్నారు. 500 రోజులైంది కదా నీ గవర్నమెంట్ వచ్చి. ఎందుకు పీఆర్సీ గురించి మాట్లాడరు? కేసీఆర్ గారి ప్రభుత్వం 73% పీఆర్సీ ఇచ్చింది. భారతదేశంలో అత్యధిక పీఆర్సీ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం 73%. ఒకసారి 43, ఒకసారి 30. మరి మీరెందుకు ఇయ్యలే పీఆర్సీ? ఆ రోజు ఇంకా మెరుగైన పీఆర్సీ ఇస్తాం, 100 రోజుల్లో ఇస్తాం, డిఏలు ఇస్తాం, బకాయిలు ఇస్తాం. ఏమైంది? ఆ రోజు అర్రాస్ పాట పాడింది. ఈ రోజేమో కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నారు. 3 కమిటీలు వేసి నువ్వు కొండందవి ఎల్కందవి పట్టినట్టు 3 కమిటీలు వేసి నువ్వు చేసింది ఏంది? ఒక డిఏనా? ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, తక్షణమే 3 డిఏలు చెల్లించాలని ఉద్యోగుల పక్షాన బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఓపీఎస్ ను తీసుకురావాలని కోరుతున్నాము. తక్షణమే బీఆర్ఎస్ ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పీఆర్సీని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మేము 43 ఇచ్చాం, మీరు అంతకంటే ఎక్కువ ఇవ్వండి, ఇస్తామన్నారు కదా. ఇలా ఉద్యోగస్తుల్ని ఏసీబీ కేసులు పెట్టి విజిలెన్స్ దాడులతోని రాచి రంపాన పెడుతున్నారు ఉద్యోగస్తులను, భయభ్రాంతులకు లోన్ చేస్తున్నారు ఉద్యోగస్తులను. ఇలా రాష్ట్రంలో